పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహకాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. కానీ బ్యాటరీల ఛార్జింగ్కు చాలా సమయం పడుతూ ఉండడం ఈవీల వినియోగానికి ప్రధాన అవరోధంగా పరిణమిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాలోని కార్నెల్ ఇంజనీరింగ్ విద్యాసంస్థ ప్రొఫెసర్ లిండెన్ ఆర్చర్ నేతృత్వంలోని పరిశోధక బృందం సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లోపే ఛార్జ్ కావడం దీని ప్రత్యేకత. ఈ బ్యాటరీ అందుబాటులోకి వస్తే ఈవీల ఛార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం తప్పడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగం ఊపందుకుంటుంది. వాస్తవానికి విద్యుత్ వాహన రంగంలో సాంకేతికత ఇప్పటికే కొంతమేరకు అభివృద్ధి చెందింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన వాణిజ్య ఛార్జర్ సాయంతో ఒక ఈవీని ఛార్జ్ చేసేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. ఇది ఇళ్లలో వాడే సాధారణ ఛార్జర్ కంటే చాలా మెరుగైనదే. అయినప్పటికీ ఈవీల వినియోగాన్ని పెంచేందుకు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక ఈవీ బ్యాటరీని మనం కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోగలిగితే 300 మైళ్ళ దూరం ప్రయాణించేందుకు అవసరమైన భారీ బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్యాటరీతోనే సరిపెట్టుకోవచ్చని, దీంతో విద్యుత్ వాహనాల ధరలు తగ్గి వినియోగం కూడా పెరుగుతుందని ఆర్చర్ వివరించారు.